Hey guys, welcome back to my channel and today ఇవాళ మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టీ20 ఆడబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే స్క్వాడ్ ఇంగ్లాండ్ది చేంజెస్ జరుగుతున్నాయి కొన్ని, అండ్ ఆస్ట్రేలియాలో కూడా కొన్ని చేంజెస్. మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా కోసం బాగా ఆడతాడు కదా. యా, సో అది స్క్వాడ్. మిచెల్ మార్ష్ని తీసుకోవడం జరిగింది. స్మిత్ ఆర్డర్ మారుస్తున్నాం అనమాట. బ్యాటింగ్ ఆర్డర్ వేరే ఉంది. సో యా, అంతే. ఇంకా బౌలింగ్లో మనకి స్టార్క్ ఇంపార్టెంట్, అదే స్క్వాడ్. వెల్కమ్ టు ది మ్యాచ్ సెంటర్. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టీ20 లైవ్ ఫ్రమ్ ముంబై. టాస్ టైం. సో నేనైతే టేల్స్ చూజ్ చేసా. టేల్సే వచ్చింది. బ్యాటింగ్ ఎంచుకున్నాను అనమాట. ఆస్ట్రేలియా స్క్వాడ్, ఇంగ్లాండ్ స్క్వాడ్. నేషనల్ యాంథమ్ అయిపోయింది. బ్యాటింగ్ దిగుతున్నారు ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్. ఇద్దరు ఎరగదీసే బ్యాట్స్మెన్సే కదా. ఫీల్డింగ్ టీం వచ్చింది, ఎంపైర్స్ వచ్చారు, మన బ్యాట్స్మెన్స్ వచ్చారు. ఫస్ట్ ఓవర్ స్పార్క్ ఇస్తాడనమాట జాస్ బట్లర్. ఓపెనింగ్ ఫస్ట్ బాల్. వదిలేశాడు. ఫస్ట్ బాల్ ఏం రన్నింగ్ ఇస్తామని. యా, నెక్స్ట్ సెకండ్ బాల్. ఈసారి మాత్రం రైట్ ఇచ్చాడు. 4 వెళ్తుందా, ఆపేశాడు. ఇంకో రన్ రావచ్చు. సో 3 runs. జాస్ బట్లర్ ఆఫ్ ద మార్క్. ఫిల్ సాల్ట్ ఖతర్నాక్ బ్యాట్స్మెన్. ఫస్ట్ బాల్ ఫేస్డ్ అండ్ రెడీ. ఓ, స్వింగ్ ఎనిమిస్. స్టార్క్ అంటే స్వింగ్ బౌలర్ కదా, మనందరికీ తెలుసు. కాళ్ళ దగ్గర వేసాడు. ఏం చేస్తాడు ఫిల్ సాల్ట్? జస్ట్ ఫ్లిక్ ఇచ్చాడు సింగిల్కి, ఆఫ్ ద మార్క్. జాస్ బట్లర్ స్ట్రైక్లో అండ్ 6. పక్కా బౌండరీ. జాస్ బట్లర్ ఫస్ట్ 6. స్కోర్ పెంచుతున్నాడు ఫస్ట్ ఓవర్లో. స్టార్క్ ఇచ్చేశాడు 6. టాప్ ఎడ్జ్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఇంకొక 6 కొడతాడా? లేదు, ఈసారి 4 అన్నాడు. 4 కొట్టాడు జాస్ బట్లర్. బౌండరీ ఇచ్చి పడేశాడు. జాస్ బట్లర్ అని నా పేరు. సో ఫస్ట్ ఓవర్ అయ్యాక స్కోర్ 14 ఆఫ్ నో లాస్. బిహైండ్ రఫ్, లెఫ్ట్ ఆర్మ్ మీడియం,
Phil Salt, Trouble, LBWR, Empire not audited, review Gantara Illara, cut 10 seconds review తీసుకుంటే ఖచ్చితంగా అవుట్. ఫిల్ సాల్ట్ ఇన్ ట్రబుల్. కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు ఫిల్ సాల్ట్. ఏం చేస్తాడు సార్? కట్ నేరుగా చేతిలోకి ఇచ్చాడు. హ్యాండ్ డ్రాప్ ఫస్ట్ వికెట్. ఫిల్ సాల్ట్ స్ట్రగుల్ అయ్యడం మేము చూసాం. ఒకటే కొట్టాడు 4 balls. నెక్స్ట్ బ్యాట్స్మెన్ విల్ జాక్స్. ఇంకొక కిలాడి స్ట్రైక్లో క్రీజ్కి వచ్చాడు. ఈ కిలాడి జాక్స్ ఏం చేస్తాడు? ఫస్ట్ బాల్ అండ్ బౌండరీ. బ్యూటిఫుల్ బౌండరీ. గ్యాప్లో కొట్టాడు. ఆ గ్యాప్ దొరికితే విల్ జాక్స్ వేసాడమే. కొట్టాడని అక్కడ ఫీల్డర్ని పెట్టారు. ఈసారి ఎటువైపు కొడతాడు? ఓ స్వింగ్ అండ్ మిస్. ఓవర్ సమాప్తం. 2 overs అయిపోయింది. 2 overs తర్వాత 21 for 1. Mitchell Stark again. Will Jacks. సింగిలా కాదు, బౌండరీ. విల్ జాక్స్ బ్యాట్ నుంచి బౌండరీ దొరికింది. విల్ జాక్స్ బాగా ఆడతాడు, మనందరికి తెలిసిందే కదా. ఈసారి ఏం చేస్తున్నాడు? రన్అట్. ట్రబుల్. ఎస్, అవుట్. విల్ జాక్స్ లేట్ రన్నింగ్ between the wickets. Will Jacks 12 of 6 balls, 27 for 2. Livingstone, Liam Livingstone, Josh Butler strike club. Play and a miss. 3 overs up, 27 for 2 అయింది. ఇంకా 3 oversతో పవర్ ప్లే అన్నట్టు. లివింగ్స్టోన్ స్ట్రైక్లో. లివింగ్స్టోన్ ఫస్ట్ బాల్ గాల్లో పైకి దూరంగా అండ్ సిక్సర్. నేరుగా క్రౌడ్లోకి. ఇట్స్ అన్ క్రౌడ్ క్యాచర్. ఫస్ట్ బాల్ సిక్సర్. సెకండ్ బాల్ కూడా 6 కొడతాడా? మళ్ళీ గాల్లో పైకి దూరంగా. సార్ 1 బౌన్సా కాదు, సిక్సరే. మళ్ళీ వరుసగా 2 balls-లో 2 సిక్సర్లు. నేరుగా బలంతో కొట్టాడు. 77 meters 6. హ్యాట్రిక్ 6 లభిస్తుందా ఏమైనా చూడాలి. ఈసారి ఇటువైపు వచ్చి వేసాడు బాల్, కానీ ఫ్లిక్ షాట్ అండ్ 6. హ్యాట్రిక్ సిక్సర్.
3 బాల్స్‌లో 18 రన్స్. లియామ్ లివింగ్‌స్టోన్ ఏదో చెప్తున్నాడు. నేను ఇట్లాగే కొడతా. నువ్వు అట్లా వేస్తే ఇట్లా కొడతా. 45 for 2. లివింగ్‌స్టోన్ ఫ్లిక్ చేశాడు. అండ్ అప్ బౌండరీ. ఈసారి 4 బౌండరీ లభించింది. ఎక్స్పెన్సివ్ ఓవర్. హ్యాండ్ రఫ్. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. ఏం చేస్తాడు? సిక్సా? ఓ బ్లాండ్ మిస్. గుడ్ బాల్. మంచి కమ్‌బ్యాక్ హ్యాండ్ రఫ్ నుంచి. ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. సారీ, ఓవర్. లాస్ట్ బాల్ ఈసారి ఏం చేస్తాడు? సింగిల్తో స్ట్రైక్ ఉంచుకుంటాడు. 50 అప్. 4 ఓవర్స్లో 50 వస్తుంది ఇంగ్లాండ్కి. ఆ బౌండరీ తప్పించాడు కాబట్టి అలా మనకి 50 ఫర్ 2 4 ఓవర్స్. ఎల్లిస్, అతను ఎల్లిస్ గ్రేట్ బౌలర్. ట్యాక్లోకి లివింగ్‌స్టోన్ ఫోర్తో క్రీట్ చేశాడు. లివింగ్‌స్టోన్ ఎల్లిస్ని వచ్చిన దగ్గర నుంచి బౌండరీలే, ఒక్క సింగిల్ కూడా తీసింది లేదు. ఇందాక స్ట్రైక్ నుంచి కూడా సింగిల్ మాత్రమే. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. లివింగ్‌స్టోన్ 4, ఇంకొక 4. అద్భుతమైన బ్యాటింగ్. కాళ్ళ దగ్గరికి ఏం చేస్తాడు? గ్రేట్ స్టాప్ బై ద ఫీల్డర్. 2 runs, easy 2 runs. Easy 2 runs. 60. 61 after 5 overs. అరోన్ హార్డీ పవర్ ప్లే పూర్తి చేయడానికి వచ్చాడు. లివింగ్‌స్టోన్ స్ట్రైక్లో ఒక సింగిల్తో స్టార్ట్ అయింది ఓవర్. జాస్ బట్లర్ స్ట్రైక్లో అండ్ బౌండరీ పక్కా. ఈసారి నువ్వే కాదు లివింగ్‌స్టోన్, నేను కూడా కొట్టగలను అంటాడు జాస్ బట్లర్. అండ్ బౌండరీ. లాస్ట్ బాల్ ఆఫ్ పవర్ ప్లే. జాస్ బట్లర్ ఈసారి మ్యాక్సిమం 72 of the first power play. Loss of 2 wickets. Great innings. బాల్ అలా వచ్చింది, అలా దూరంగా, అనంత దూరంగా 680 meters. ఫస్ట్ పవర్ ప్లే అయిపోయింది. డ్రింక్స్ బ్రేక్. టైమ్అవుట్. ఆఫ్టర్ టైమ్అవుట్ 6 overs after 72 for 2. Ellis back. Livingstone on strike. Single. Strike rotation. Strike rotation very important.
Josh Butler, and a catch. Excellent catch. Easy catch. What a dive that is. Josh Butler, 24 of 16. మంచి క్యాచ్. ఇంకొంచెం బలంగా కొట్టుంటే బాగుండేది. 73 for 3. ఇప్పుడు వచ్చేది హ్యారీ బ్రూక్ ఆన్ స్ట్రైక్. రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. అంత ఎక్కువ మ్యాచ్ ఆడలేదు కానీ బాగానే ఆడతాడు హ్యారీ బ్రూక్. కానీ లివింగ్ స్టోన్ స్ట్రైక్లో ఉన్నాడు. అండ్ సిక్సర్. బౌన్సర్, స్వింగ్ బౌన్సర్ వేయడానికి ట్రై చేశాడు కానీ దట్ ఈస్ అ 6. లివింగ్ స్టోన్ ఉన్నంత వరకు 6లు వెళ్తూనే ఉంటాయి. 6 మీటర్ ఎంత, 88 meters 6. 79 చేరింది స్కోర్. అండ్ స్ట్రైక్ రొటేషన్ లేదు. 4 బౌండరీ. లివింగ్ స్టోన్ అంతంత వరకు ఇంగ్లాండ్ ఏం చేయలేరు. అది ఇంగ్లాండ్. లివింగ్ స్టోన్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఫ్లిక్ షాట్ ఆడడానికి ట్రై చేశాడు బట్ ఎల్బిడబ్ల్యూఆర్. ఎంపైర్ నాట్ అవుట్ అన్నాడు. టైమర్ స్టార్ట్ అయింది. డెసిషన్ తీసుకుంటారా లేదా? లేదు, నాట్ అవుట్. తీసుకోలేదు. డెసిషన్ కూడా తీసుకోలేదు. సో లివింగ్ స్టోన్ సేవ్డ్. సో 8 overs తర్వాత 83 for 3. హ్యారీ బ్రూక్ స్ట్రైక్లోకి. హ్యారీ బ్రూక్ స్ట్రైక్లో ఫస్ట్ బాల్ పైకి కాల్లో నేరుగా సిక్సర్. ఎక్సలెంట్ షాట్. టైమింగ్లో కొట్టాడు. ఇన్ స్వింగింగ్ యార్కర్ బాల్. లివింగ్స్టోన్ టాప్ ఎడ్జ్ సిక్సర్. 150. 20 balls లో 4 4లు 5 సిక్సర్లు. 50 పూర్తి. లివింగ్ స్టోన్ సిక్సర్. ఎక్కువ టాప్ ఏజ్ సిక్సర్లే కొట్టాడు. బ్యాక్ సైడ్ 78 meters. బౌండరీతో ఇంగ్లాండ్ స్కోర్ 102. 100కి చేరింది. .5 సగం ఇన్నింగ్స్ అయిపోవడానికి లాస్ట్ బాల్. సిక్సర్. హ్యారీ బ్రూక్ నుంచి 112 of 3. 10 overs. ఫస్ట్ ఇన్నింగ్స్లో సగం అయింది. సగానికే 112 అంటే ఖచ్చితంగా 200 దాటే తీరుతారేమో. చూడాలి. లివింగ్ స్టోన్ స్ట్రైక్లో మరొక బౌండరీ. బ్యాక్ సైడ్ సిక్సర్. ఎక్సలెంట్ 6లో కొడుతూనే ఉన్నాడు. నేను వాళ్ళు వచ్చింది 6 కొట్టడానికే అంటున్నాడు. హ్యారీ బ్రూక్ స్ట్రైక్లో బౌండరీతో సమాప్తం. 125 for 3. 11 overs. పార్ట్నర్షిప్ 50కి చేరింది 28 balls లో. కాంట్రిబ్యూషన్ హ్యారీ బ్రూక్ 18.
లివింగ్స్టోన్ 33-4తో సమాప్తం. 125 for 3 ఇంగ్లాండ్. అరోన్ హార్డీ అటాక్లో, లివింగ్స్టోన్ స్ట్రైక్లో, బౌన్సర్ మళ్ళీ సిక్సా, మళ్ళీ సిక్స్. బౌన్సర్ వేస్తే సిక్స్ కొడుతున్నాడు. బౌండరీ మళ్ళీ సిక్స్. బౌన్సర్ వేస్తే సిక్స్లే కొడుతున్నాడు. సిక్స్ మాస్టర్ అయిపోయాడు లివింగ్స్టోన్. ఈసారి ఏం చేస్తాడు? ఇన్సైడ్ ఎడ్జ్ సింగిల్. ఇన్సైడ్ ఎడ్జ్ లక్కీ లివింగ్స్టోన్. హార్డీకి వికెట్ రావాల్సింది. లివింగ్స్టోన్ స్ట్రైక్లో, ఈసారి సిక్స్. మళ్ళీ బౌన్సర్లు ఎత్తురా అంటున్నా వేస్తూనే ఉన్నారు. సిక్స్లు కొడుతూనే ఉన్నాడు లివింగ్స్టోన్. లియామ్ లివింగ్స్టోన్ ఇక్కడ రాయిలా నిల్చుంటా, రాయిలా గట్టిగా ఉంటా అంటున్నాడు లివింగ్స్టోన్. మళ్ళీ బౌన్సర్ వేస్తున్నాడు. మళ్ళీ సిక్స్లు కొడుతూనే ఉన్నాడు. ఎక్కువ బ్యాక్ సైడ్ కొట్టాడు ఇవాళ బౌండరీలు, ఫ్రంట్ సైడ్ తక్కువే. బౌన్సర్ టాప్ ఎడ్జ్ సిక్స్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. లివింగ్స్టోన్ బౌండరీకే కానీ 2 runs వస్తుందా? ఎస్, 2 runs. సమాప్తం. 12 overs 147 for 3. మిచెల్ మార్ష్ స్ట్రైక్. లివింగ్స్టోన్ బౌండరీ. ఈసారి బౌండరీ 4. లాంగ్ ఆఫ్ వైపుస్. బౌండరీ 4. 90sలోకి వచ్చాడు. సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. డక్ ఎందుకు చేశాడు? బౌన్సర్ వచ్చింది. ఈసారి రెస్ట్ తీసుకుంటా అన్నాడు. రెస్ట్ తీసుకున్నాడు. బౌన్సర్ని వదిలేశాడు. మళ్ళీ బౌండరీ. గ్యాప్ దొరికితే కొడుతున్నాడు లివింగ్స్టోన్. ఫామ్లో ఉన్నాడు లివింగ్స్టోన్. 156 for 3. ఈసారి సింగిలా? ఎస్, సింగిల్ మాత్రమే. 99. లివింగ్స్టోన్ 99 మీద ఆడుతున్నాడు. హ్యారీ బ్రూక్ స్ట్రైక్లో. హ్యారీ బ్రూక్ ఫ్లిక్ షాట్ అండ్ సిక్సర్. 163 of 3. 13 overs తర్వాత. మామూలు స్కోర్ కాదు ఇది. ఇంగ్లాండ్ గురించి తెలిసిందే. కొడుతూనే ఉంటారు. 78 meters 6తో ఓవర్ సమాప్తం. 13 overs తర్వాత 163 for 3. మిచెల్ స్టార్క్ స్ట్రైక్లో. 99 మీద ఆడుతున్నాడు లివింగ్స్టోన్. బౌండరీ లభిస్తుందా? బౌన్సర్ వేస్తున్నాడు. షాట్ అండ్ బౌండరీతో తన సెంచరీ పూర్తి చేస్తాడు లియామ్ లివింగ్స్టోన్. 38 balls 8 fours 9 sixesతో 103 కొట్టాడు లివింగ్స్టోన్.
స్టోన్లో నిల్చున్నాడు ఇవాళ ఇంగ్లాండ్ కోసం. ఎక్సలెంట్ ఫోర్. వైడ్ బాల్ అది కెలికి మరీ ఆడాడు. 4. నెక్స్ట్ బాల్ మళ్ళీ 6 కొడతాడా 4 కొడతాడా? ఓ స్వింగ్ అండ్ మిస్. స్టార్క్ అంటేనే స్వింగ్ అండ్ మిస్. లివింగ్స్టోన్ వర్సెస్ స్టార్క్. బాల్ him. క్లీన్ బాల్. యూ మిస్, ఐ హిట్ అంటాడు స్టార్క్. ఇందాక వరకు లివింగ్స్టోన్ అన్నాడు, ఈసారి స్టార్క్ రిప్లై ఇచ్చాడు. క్లీన్ బాల్. గ్రేట్ ఇన్నింగ్స్ బై లివింగ్స్టోన్. అలీ స్ట్రైక్లో. మోయిన్ అలీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. చాలాసేపటి తర్వాత 4వ వికెట్ పడ్డది. మోయిన్ అలీ స్ట్రైక్లో అండ్ ఆఫ్ ద మార్క్ విత్ సింగిల్. చాలా చూసుకుంటే చాలా గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు లివింగ్స్టోన్. హ్యారీ బ్రూక్ కానీ ఇప్పుడు స్టెప్ అప్ అవుతున్నాడు, 6 కొడుతున్నాడు. ఫ్లిక్ షాట్, ఎల్బిడబ్ల్యూ నాట్ అవుట్ ఇచ్చాడు ఎంపైర్. అన్నీ బ్యాక్ సైడ్ తగులుతుంది. టైమర్ ఆన్ అయింది. డెసిషన్ తీసుకోవడానికి టైం ఉంది కానీ డెసిషన్ తీసుకోలేదు. హ్యారీ బ్రూక్ సేఫ్. మిచెల్ స్టార్క్ ఈసారి కొట్టాడు. 6 కాదు 4. 4తో సమాప్తం. 172 for 4. 14 overs. సెకండ్ పవర్ ప్లే పూర్తయింది. పవర్ ప్లే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆడారు. ఎక్సలెంట్గా ఆడారు. 172 అంటే 120 బాల్స్లోనే కొట్టడం కొంచెం కష్టం. అలా 14 ఓవర్స్లో కొట్టారు. మోయిన్ అలీ స్ట్రైక్ చేశాడు. 6. బౌన్సర్ వేస్తే వెనకాల కొడుతున్నారు. ఎక్సలెంట్ 6. మార్ష్ ఏమైనా రిప్లై ఇస్తాడా? ఇచ్చాడు. క్లీన్ బాల్. మార్ష్ క్లీన్ బాల్. ఇందాక బౌన్సర్ వేసాను కానీ అవుట్ స్వింగర్ ఆడరా అన్నాడు, ఆడలేకపోయాడు. బౌల్డ్. శామ్ కరెన్ స్ట్రైక్లో ఒక 6 కొట్టాడు. బౌల్డ్ అయ్యాడు. నో ప్రాబ్లం. వెల్ ప్లేడ్. మోయిన్ అలీ. శామ్ కరెన్ స్ట్రైక్లో అండ్ ఆఫ్ ద మార్క్ విత్ సింగిల్. కాదు, ఇంకో రన్ తీశాడు. 3 పరుగులు. శామ్ కరెన్ ఆఫ్ మార్క్ విత్ 3 runs. హ్యారీ బ్రూక్ స్ట్రైక్లో 6. 6 సరే, నేను కొడితే 6 కొడతా, అయితే స్ట్రైక్ రొటేషన్ చేస్తా అంటున్నాడు హ్యారీ బ్రూక్. 187కి చేరుకుంది స్కోర్. హ్యారీ బ్రూక్ మరోసారి వెనకాల వైపు 6. ఎక్సలెంట్ 6. ఏమైనా 6 కొడుతున్నారా బాగా ఇంగ్లాండ్. లివింగ్స్టోన్ స్టార్ట్ చేశాడు. ఫిల్ సాల్ట్ అంతగా ఆడలేకపోయాడు కానీ లివింగ్స్టోన్ థర్డ్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్స్, మోయిన్ అలీ ఒక 6 కొట్టాడు. శామ్ కరెన్. హ్యారీ బ్రూక్ మరో బౌండరీతో ఓవర్ సమాప్తం. 197 for 5 after 15 overs of the first innings.
Partnerships 94, Livingstone, Harry Brook. Excellent partnership. Josh Butler, Livingstone 46 partnership. After 15 overs, 197 for 5. డగౌట్లో ఎంజాయ్ చేస్తున్నారు కో ప్లేయర్స్. స్టార్క్ స్ట్రైక్లో శామ్ కరెన్. ఓ స్వింగ్ అండ్ అపీస్. మిస్ అయింది. హ్యారీ బ్రూక్ స్ట్రైక్లో ఈసారి బౌండరీ పక్కా అంటున్నాడు కానీ చేతిలో నేరుగా సెఫాన్స్. ఈజీ క్యాచ్. స్టార్క్ స్ట్రైక్స్ అగైన్. హ్యారీ బ్రూక్ 46 అవుట్. ఎక్సలెంట్ నాక్. మంచి నాక్ ఆడాడు హ్యారీ బ్రూక్. క్రిస్ వోక్స్ స్ట్రైక్లో వచ్చాడు. క్రిస్ వోక్స్ ఫస్ట్ బాల్ రెడీగా ఉన్నాడు. అండ్ హీ విల్ బీ ఆఫ్ ద మార్క్ విత్ అ సింగిలా లేదు. డబుల్ రన్. దాంతో 200 చేరుకుంటారు ఇంగ్లాండ్. 200 for 6. Excellent running between the wickets. ఈసారి ఎల్బియా. ఈసారి కూడా లేదు అంటున్నాడు ఎంపైర్. ఇంగ్లాండ్కి ఫేవర్గా ఉన్నాడా తెలియట్లేదు. ఎన్నిసార్లు అవుట్ ఇచ్చినా నాట్ అవుట్ అంటున్నాడు ఎంపైర్. డెసిషన్ తీసుకోలే. క్రిస్ వోక్స్ saved. Last ball of the innings. Chris Wokes single. There 2 runs. Good running in the wickets. And 16 overs అయిపోయింది. మిగిలింది 4 ఓవర్లు మాత్రమే. 2-2 స్కోర్. బ్యాండ్రాఫ్ మళ్ళీ అటాక్లోకి వచ్చాడు. క్రిస్ వోక్స్ క్రీజులో ఉన్నాడు. ఈసారి ఏం చేస్తాడు క్రిస్ వోక్స్? నేరుగా గాల్లో సెఫాన్స్ 6 కొడదామని ప్రయత్నం చేతిలో పెట్టాడు. అరౌండ్ హార్డీ సెఫాన్స్ క్యాచ్. 4 runs మాత్రమే. 4 balls. ఇప్పుడు క్రీస్లోకి వచ్చేది క్రిస్ జార్డన్. రన్స్ ఉన్నాయి, బాగానే కొట్టాడు. స్ట్రైక్ రేట్ బాగానే ఉంటుంది క్రిస్ జార్డన్ది. అప్పుడప్పుడు 6 కొడుతుంటాడు. 6 కొడతాడా లేదు. సింగిల్తో ఆఫ్ ద మార్క్. మనకి ఎక్కడ కంగారు లేదు. శామ్ కరెన్ ఉన్నాడు. మిచెల్ మార్ష్ క్రీజ్లో. శామ్ కరెన్ స్ట్రైక్లో బౌండరీ వెళ్తుందా? బౌండరీ పక్కా 6. ఎస్ 6 శామ్ కరెన్ స్ట్రైకింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎక్సలెంట్ 6. శామ్ కరెన్ మళ్ళీ బౌండరీయా? ఎస్. ఈసారి బౌండరీతో ఓవర్ సమాప్తం. 221 ఆఫ్ దీస్ 18 overs. 221. ఎక్సలెంట్ బౌండరీ కొట్టాడు. 7 వికెట్లు ఓడిపోయారు. క్రిస్ జార్డన్ స్ట్రైక్లో బౌండరీయా? ఎస్ బౌండరీ. 4. చెప్పా కదా క్రిస్ జార్డన్ బాగానే ఆడతాడు. అప్పుడప్పుడు ఇలాంటి 4లు 6లు కొడుతుంటాడు అన్నమాట. అప్పుడప్పుడు క్రిస్ జార్డన్ మళ్ళీ 6 కొడతాడు. ఈసారి ఏం చేస్తాడు క్రిస్ జార్డన్? రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఒక సింగిల్తో.
స్ట్రైక్ రొటేషన్. స్ట్రైక్ రొటేషన్ వెరీ ఇంపార్టెంట్. శామ్ కరణ్ ఉన్నాడు స్ట్రైక్లో. బౌండరీయా ఈసారి. బౌండరీ, సిక్సర్. శామ్ కరణ్ బ్యాట్ నుంచి మరొక 232 చేరింది స్కోర్. 19 overs లాస్ట్ ఓవర్. 233 for 7. లాస్ట్ ఓవర్ వేసేది మిచెల్ మార్ష్. శామ్ కరణ్ స్ట్రైక్లో. ఈసారి బౌండరీ, ఫాస్ట్ బాల్ 4 తగిలించాడు. బౌండరీ. ఈ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్గా మారుతుందా? బౌండరీతో స్టార్ట్ చేసాడు ఓవర్. ఇంకొక బౌండరీయా? లేదు. గుడ్ స్టాప్. ట్రబుల్ అండ్ డైరెక్టెడ్. ఇట్స్ అన్ అవుట్. నేరుగా వికెట్లు పట్టని తగిలిందనమాట. అవుట్. ఎవరు రన్అట్ అయ్యారు? క్రిస్ జార్డన్ రన్అట్. గుడ్ త్రో టిమ్ డేవిడ్. 9 runs వేశాడు 7 balls. గట్టిగా బలంతో కొట్టాడు బౌండరీ కోసం, కానీ అక్కడ టిమ్ డేవిడ్ ఫాస్ట్ రన్నింగ్ అండ్ ఫాస్ట్ త్రో, డైరెక్ట్ హిట్. క్రిస్ జార్డన్ రన్అట్. నెక్స్ట్ టోప్లే వచ్చాడు. రీస్ టోప్లే. శామ్ కరణ్ స్ట్రైక్లో. ఈసారి నేరుగా చేతిలో ఇస్తున్నాడు. ఇచ్చేశాడు. టైమింగ్ అస్సలు కుదరలేదు. 31 చేశాడు 16 balls. గుడ్ ఇన్నింగ్స్ శామ్ కరణ్. గుడ్ నాక్. లాస్ట్ వికెట్ ఆదిల్ రషీద్ స్ట్రైక్లో. 3 balls మాత్రమే. 238 for 9. బౌన్సర్. 6 కొట్టే ప్రయత్నం మిస్ అయింది. ఇంకొన్ని రన్స్ వస్తే బాగుంది ఇంగ్లాండ్ కోసం. మళ్ళీ బౌన్సర్ వేశాడు. మళ్ళీ మిస్. వరుసగా 2 డాట్ బాల్స్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. ఫస్ట్ ఓవర్ అయిపోవడానికి. ఈసారి సిక్సర్. బ్యాక్ ఫుట్ 6తో ఇన్నింగ్స్ సమాప్తం. పార్ట్ 2లో కలుద్దాం. బై అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.